ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులే కాదు, నిరంకుశత్వం మీద పోరాడిన వీరులని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కొమరం భీం వంటి ఆదివాసీ వీరులు నిజాం నిరంకుశత్వంపై పోరాడారన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆధునిక వైద్యం వంటి సదుపాయాలు ఇంకా దక్కలేదన్నారు. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూసే ప్రభుత్వం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల కార్యక్రమానికి విపక్ష ఎమ్మెల్యేలను కూడా పిలిచామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కాదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ 2 సంవత్సరాల 3 నెలలు దాదాపుగా 28 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేసిందంటే దాంట్లో నన్ను అన్నా అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదుకు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు కానీ, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు కానీ, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఇవాళ బాజాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతురు? ఏమన్నా ఎవరి మీద ఏమైనా కేసులు పెట్టామా? ఎవరినన్నా సతాయించినామా?